ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా జగన్ పరిస్థితి మారింది. ఒకవైపు సిబిఐ విచారణ, మరోవైపు సొంత పార్టీలోని లుకలుకలు కలిసి యువనేతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందరి ముందు గంభీరంగా రాజీనామాలు చేసిన జగన్ వర్గీయులకు అసలు కథ ఇప్పుడే ప్రారంభమైంది. జగన్ ముందు ఆయన వర్గీయులు కొత్త మెలిక పెట్టారు. కొంతమంది డబ్బు డిమాండ్ చేస్తున్నారని, మరికొందరు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తాజా సమాచారం. వీటికి ఖర్చు కూడా యువనేతే భరించాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్న ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని అడిగినట్లు భోగట్ట. రాజీనామాల తర్వాత ఇడుపులపాయకు కొంతమంది జగన్ వర్గీయులు మాత్రమే వెళ్లారు. మరికొందరు అక్కడకు వెళ్లకుండా డుమ్మా కొట్టారు. వారి మనోభావాలను ఓదార్పు యాత్రలో ఉన్న జగన్కి చెప్పినట్లు వార్తలు గుప్పుమన్నాయి. మరోవైపు జగన్ వర్గం ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్టు బిగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారిని తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇందుకు మంత్రులను, తన విశ్వాసపాత్రులైన ఎమ్మెల్యేలను వాడుకుంటున్నారు.